స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ లలితేంద్రనాథ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. యాక్చువల్గా మీరు చాలా రీసెర్చ్ చేసినట్టున్నారు స్టాక్ మార్కెట్కి సంబంధించి. అలాగే మీరు పిహెచ్డి కూడా చేస్తున్నారని విన్నాను నేను. చాలా తక్కువ మంది ఈ కోర్సులు చేయటము, రీసెర్చ్ చేయటం కానివ్వండి, లేకపోతే ఇలా పిహెచ్డీలు చేయటం చాలా తక్కువ మంది చేస్తారేమో అండి. అవునండి. స్టాక్ మార్కెట్లో అసలు పిహెచ్డి చేయొచ్చా అనేది కూడా నేను పిహెచ్డి దేని మీద చేస్తే బాగుంటుంది అని తెలుసుకునే టైంలోనే నాకు దీని గురించి తెలిసింది. ఓకే. సో అట్లా నేను 2017లో ఈ స్టాక్ మార్కెట్ మీద పిహెచ్డి అనేది స్టార్ట్ చేశాను. బిఫోర్ దట్ కూడా నేను స్టాక్ మార్కెట్ మీద రీసెర్చ్ చేస్తూ ఉండేవాడిని. ఆ నాలెడ్జ్ కొంచెం బాగా హెల్ప్ అయింది. అంటే మీకు బేసికల్గా స్టాక్ మార్కెట్ ఇష్టమా ఏంటండి? అంటే ఆ ట్రేడింగ్లు అవన్నీ ఇష్టమా? 2008 నుంచి నాకు స్టాక్ మార్కెట్ మీద కొంత అవగాహన ఉంది. ఎందుకంటే మా మామయ్య స్టాక్ మార్కెట్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు. అట్లా స్టాక్ మార్కెట్ గురించి కొంచెం నాకు తెలిసింది. తర్వాత 2015 తర్వాత మనము ఎంతో కొంత సంపాదించాలి అంటే స్టాక్ మార్కెట్ ఒక మార్గం అని ఎంచుకొని దీంట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత చాలా ఒడిదులు కూడా ఎదుర్కొన్నారా? అదే స్టాక్ మార్కెట్లో ఆల్మోస్ట్ అందరూ ఎదుర్కొంటారేమో అండి. ఇట్లానే ఖచ్చితంగా ఎదుర్కోవాలండి. ఎదుర్కోకుండా రాలేరు. అంటే ఎవరి సపోర్టు లేకుండా మనం డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోకి వచ్చేసి డబ్బులు సంపాదించాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ పతనం అవ్వాల్సిందే. పతనం అయిన తర్వాత ఆ ఒడిదుడుకుల నుంచి మాత్రమే నేర్చుకోగలుగుతారు. ఓకే. కానీ కొత్త వాళ్ళకి మీరు మరి నేర్పించవచ్చుగా మంచిగా, ఇట్లా పతనం లేకుండా ఎలా చేయొచ్చు అనేవి నేర్పించవచ్చుగా? నేను ఖచ్చితంగా నేర్పించగలనండి. ఎలా నేర్పిస్తాను అంటే కూడా నేను ఇప్పుడు మార్కెట్లో చాలా రకాలుగా కోర్సెస్ ఉన్నాయి. 1 డే వర్క్షాప్, 2 డే వర్క్షాప్, 3 డే వర్క్షాప్, ఇట్లా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. అయితే నా దృష్టిలో స్టాక్ అసలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది కూడా క్వశ్చన్ కూడా ఉందండి. అంటే అది ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది కొంతమంది యూట్యూబ్లో వాళ్ళని ట్రోల్ చేస్తూ కూడా కనిపిస్తూ ఉంటారు మనకి, ఆ కోర్సెస్ తీసుకున్న వాళ్ళు కూడా. ఇప్పుడు సహజంగా మనం ఒక ఇంజనీరింగ్ 4 ఇయర్స్ చేసిన తర్వాత కూడా అమీర్పేట వచ్చి కోర్సులు నేర్చుకుంటారు. మరి అటువంటిది ట్రేడింగ్ అనేది మనీ రిలేటెడ్. మనం రూపాయి పెట్టింది ఎందుకు అంటే మనం ఎంతో కొంత లాభం సంపాదించాలని రూపాయి పెట్టాం. మరి దాని మీద మనం ఎంత ఇన్డెప్త్గా నేర్చుకుని మనం మార్కెట్లోకి రావాలి. సో ఈ అవగాహన లేకుండా చాలామంది మైండ్ని ట్యూన్ చేస్తున్నారు, ట్రేడర్స్ని కూడా అట్రాక్ట్ చేస్తున్నారు. మేము 64 lakhs సంపాదించాము, 1 crore సంపాదించాము, జస్ట్ 5 lakhsతో సంపాదించాము, 1 lakhతో సంపాదించాము, ఇట్లా కొన్ని థంబ్నెయిల్స్ పెట్టి బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. ఓవర్ నైట్లో అది జరగదండి, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఓవర్ నైట్లో 1 లక్ష రూపాయలు మీరు పెట్టేసి 1 సంవత్సరం పాటు 1 లక్ష రూపాయలు పెట్టి సంవత్సరం పాటు ట్రేడింగ్ చేసినా మీరు 50 లక్షలు కాదు కదా 10 లక్షలు కూడా సంపాదించలేరు వితౌట్ ఎనీ నాలెడ్జ్. నేను నేర్పించేది ఎట్లా ఉంటుంది అంటే 2 months ట్రైనింగ్ ఉంటుందండి. నేను బంచ్ ఆఫ్ పీపుల్కి అసలు పొరపాటును కూడా చెప్పను. నెంబర్ ఆఫ్ స్టూడెంట్కి ఒకేసారి బంచ్ ఆఫ్ పీపుల్కి నేను చెప్పను. నా బ్యాక్గ్రౌండ్ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. సో నాకు తెలుసు ఒక క్లాస్లో సెట్ ఆఫ్ పీపుల్ ఉంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. వాళ్ళందరూ ఎవరన్నా ఒక్కళ్ళు లేచి డౌట్ అడగటానికే నలుగురిలో నన్ను ఏమనుకుంటారు అని చాలామంది ఫీల్ అవుతారు. ఇది అన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది. మన ఏజ్ ఎంత పెరిగినా మనం ఏ సెక్టార్లో ఉన్నా ఒక డౌట్ అడగాలంటే మనిషి అనేవాడు కొంచెం తడబడతాడు, అడగలేడు కూడా. సో నేను అటువంటి కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే వాడెంతో సేవ్ చేసుకున్న మనీతో మార్కెట్లోకి వస్తాడు. వాడి రూపాయి మనం పోగొట్టకూడదు, అది మన బాధ్యత. యాజ్ ఏ మెంటార్గా మన బాధ్యత అది. కాబట్టి నేను 1-to-1 ట్రైనింగ్ మాత్రమే ఇస్తాను. 2 months ట్రైనింగ్ ఇచ్చి అతనికి 100% ఎస్ నేను మార్కెట్లోకి వెళ్తే డబ్బు సంపాదించగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే. నాలెడ్జ్ కూడా కాన్ఫిడెన్స్ ఒకటే కాదు, నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత అతను ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకోగలుగుతాడు. నేను ఎలాగైతే అంటే ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పాను కాబట్టి నా కోర్సులో కూడా ఎలా ఉంటుంది అంటే అసైన్మెంట్స్ ఉంటాయి. నా కోర్సు నేను నేర్పించేటప్పుడు వాళ్ళకి హోంవర్క్స్ ఇస్తాను. వాళ్ళు అవి చేసి నాకు నెక్స్ట్ డేకి సబ్మిట్ చేయాలి. ఇవాళ కోర్సు 1 hour చూసేసాము, 1 hour నేను చెప్పింది వినేశారు అంటే అది కుదరదు. ఈరోజు నేను చేసిన 1 hourకి వాళ్ళకి 3 hours 4 hours వర్క్ ఇస్తాను నేను. ఆ వర్క్ సబ్మిట్ చేయాలి నాకు. ఆ వర్క్ సబ్మిట్ చేస్తే అట్లా నెక్స్ట్ క్లాస్, అలా నెక్స్ట్ క్లాస్, ఇలా 2 months ట్రైనింగ్ ఉంటుంది. సో విగరస్ ట్రైనింగ్ ఉంటుంది ఖచ్చితంగా అండి. ఈ 2 months ట్రైనింగ్ తర్వాత వాళ్ళు 100% కాన్ఫిడెన్స్తో ఎస్ సార్ వీఆర్ డన్ అన్నప్పుడే వెళ్ళాలి. అదర్వైజ్ వెళ్ళి రిస్క్ చేయకూడదు, అసలు చేయకూడదండి. సో అలా ఒక 2 months మీరు కోర్సు నేర్పించిన తర్వాత వాళ్ళు కాన్ఫిడెంట్గా వెళ్ళి మార్కెట్లో డెఫినెట్గా సంపాదించగలుగుతారండి? ఆర్ యూ షూర్? అది ఖచ్చితంగా సంపాదిస్తారు. కాకపోతే ఇక్కడ నేను ఒక సలహా ఇచ్చేది ఏంటంటే నేను 2 months ట్రైనింగ్ ఇచ్చినా సరే వాళ్ళు మార్కెట్లోకి రాగానే
నేను నెలకి ₹1,00,000 సంపాదిస్తాను, 10 లక్షలు సంపాదిస్తాను అనే మోటివ్తో వాళ్ళు అసలు ఫస్ట్ ట్రేడింగ్ స్టార్ట్ చేయకూడదు. మంత్లీ ఫస్ట్ నేను ఇప్పుడు ఏ జాబ్ అయితే చేస్తున్నానో ఆ జాబ్కి తగ్గ శాలరీ వస్తుందా రాదా, ఫస్ట్ అది మోటివ్గా పెట్టుకోండి. అక్కడి నుంచి 3 మంత్స్ వెళ్ళండి. 3 మంత్స్ తర్వాత నార్మల్గా మనకి ఏ కంపెనీలో అయినా 1 ఇయర్ తర్వాత హైక్స్ ఉంటాయి, శాలరీ హైక్స్ 1 ఇయర్ తర్వాత ఉంటాయి. మీరు ట్రేడింగ్ 3 మంత్స్ ఫస్ట్ ఒక స్ట్రాటజీ బేస్ చేసుకుని ఒక 3 మంత్స్ చేయండి. ఆ కాన్ఫిడెన్స్ రెట్టింపు అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం రిస్క్ చేయండి. అక్కడ కాన్ఫిడెన్స్ గెయిన్ తర్వాత ఎవ్రీ 3 మంత్స్కి మీరు పెంచుకుంటూ వెళ్ళాలి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతూ రావాలి. అంతేగాని ఇవాళ కోర్స్ అయిపోయింది నేను రేపు పొద్దున్న 10 లక్షలు సంపాదించాలి అనేది పొరపాటు అండి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అంతే. వారన్ బఫెట్ లాంటి వాళ్ళు కానీ, రాకేష్ జుంజన్వాలా లాంటి వాళ్ళు కానీ ఎవరైనా ఓవర్ నైట్లో వచ్చారండి? లేదు. స్టాక్ మార్కెట్ అని కానీ ఫస్ట్ మనకి ఇండియాలో రాకేష్ జుంజన్వాలా గారు, లేదంటే అమెరికా నుంచి వారన్ బఫెట్ గారు, వీళ్ళ పేర్లే వినిపిస్తూ ఉంటాయి. మరి ఓవర్ నైట్లో కోటీశ్వరులు అయిపోయారు వాళ్ళు. మరి వాళ్ళు ఎంత శ్రమించి ఉంటే, అసలు అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు. ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు మార్కెట్లో ఒక 10,000 రకాల ఇండికేటర్స్, అంటే ఇన్బుల్ట్ ఇండికేటర్స్ ఒక 60-70 ఉంటే మనకి మనంగా ఓన్గా కోడ్ రాసి క్రియేట్ చేసుకున్న ఇండికేటర్స్ దాదాపు 10,000 ఇండికేటర్స్ ఉన్నాయి. టెక్నాలజీ అంత డెవలప్ అయింది. కానీ ఇంత డెవలప్ అయినా అప్పటి నుంచి ఒకళ్ళే రాకేష్ జుంజన్వాలా, అప్పటి నుంచి ఒకళ్ళే వారన్ బఫెట్. ఎందుకని అంటే టైం పడుతుంది, ఇట్ టేక్స్ టైం. అంతేగాని ఈరోజు వచ్చేసి నెక్స్ట్ డే నాకు 10 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలంటే నేను కాదు, వారన్ బఫెట్ ట్రైనింగ్ ఇచ్చినా సరే సంపాదించలేరు. అంతేనా? అంతే. అంటే జాగ్రత్తగా మార్కెట్ ఎలా ఉంది, ఆ స్ట్రాటజీ ఏంటి అని చూసుకుంటూనే స్టెప్ వేయాలి అయితే. అవునండి, ఖచ్చితంగా. మార్కెట్ పట్ల ఏ విధమైన అవగాహన లేకుండా డబ్బులు పెట్టేస్తాము అంటే అది కుదరదండి. నేను నా రీసెర్చ్లో మాత్రమే నేను ఉదయం 6 గంటలకు సింగపూర్ మార్కెట్ ఓపెన్ అవుతుందండి. సింగపూర్ మార్కెట్ మొదలుకొని మధ్యాహ్నం 1 గంటకి యూకే మార్కెట్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఈవినింగ్ యుఎస్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. మన మార్కెట్ మార్నింగ్ 9:15కి ఓపెన్ అవుతుంది. సో ఈ మార్కెట్స్ అన్నిటిని బేస్ చేసుకుని మన మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి ఇవన్నీ చూసుకుంటా రీసెర్చ్ చేసుకుంటా వచ్చాను. సో ఇంత ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనం కోర్స్ పరంగా మాట్లాడుకుంటే నేను పడినంత శ్రమ పడకుండా ఆ కోర్స్ నేర్చుకుని వాళ్ళు మన మార్కెట్ టైమ్స్ 9:15 to 3:30 ఖచ్చితంగా ఉండి చేసుకోగలిగితే డీసెంట్గా స్లోగా సంపాదించుకోగలుగుతారు. ఒకేసారి ఫాస్ట్గా సంపాదించుకోవాలి అనుకుంటే అది నేను భరోసా ఇవ్వలేను దానికి. ఇప్పుడు మీరు వేరే చోటు ఉంటారు కాబట్టి ఎక్కడ ఇండియా వైడ్ ఏ స్టూడెంట్స్ కావాలన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అండి? ఆన్లైన్ ఇస్తారా మీరు? ఎవరికైనా అప్రోచ్ అవ్వచ్చు అండి. ఆన్లైన్ ఇప్పుడు టీమ్ వీవర్ కానీ ఎనీడెస్క్ కానీ మనకు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా నేను వాళ్ళకు కూడా ఓన్లీ 1-to-1 గ్రూప్ ఆఫ్ పీపుల్కి అసలు నేను ట్రైనింగ్ ఇవ్వను. అదే మీరు ఎక్కడి నుంచి అయినా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు కదా? ఎక్కడి నుంచి అయినా ఆన్లైనే కదా ఇప్పుడు అంతా ఆల్మోస్ట్? అంతా ఆన్లైన్. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే కింద మేము ఇప్పుడు కాల్ చేయొచ్చు, ఆ నెంబర్కి కాల్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.